విశ్వానికి నేను వరల్డ్ సర్వెంట్ని అంటారు. బాబా వంటి సేవ ప్రపంచంలో ఇంకెవరూ చేయలేరు. బాబా ఈరోజు తండ్రి ఎలా సేవ చేస్తున్నారో పిల్లలు కూడా తండ్రిని చూసి అలాంటి సేవ చేయాలి, ఫాలో చేయాలి అన్నారు. బాబా మొత్తం విశ్వంలో అందరికీ సుఖము శాంతిని ఇవ్వడానికి జ్ఞానాన్ని వినిపిస్తూ అందరికీ సంతోషకరమైనటువంటి వార్తను వినిపించారు. బాబా మనల్ని కూడా అందరికీ సంతోషమును పంచమంటున్నారు. ఈ సంతోషము ఒక మందు లాంటిది. సంతోషం సగం బలం అంటారు. దేనికైనా సరే సంతోషంగా ఉంటే చాలా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అందుకే బాబా దీన్ని అందరికీ పంచండి అని ఈరోజు మురళీలో వినిపించారు. అలాగే బాబా కొన్ని ప్రాక్టికల్ వ్యవహారిక జీవితంలో ఎవరైనా బాగా అల్లరి చేస్తూ అపశబ్దాలు మాట్లాడినా ఇంకేదైనా వ్యర్థం మాట్లాడినా మీరు మౌనం ఉండండి, మీరు దాన్ని ఇంకా పెంచకండి అన్నారు. ఇది 27th జనవరి మురళి. मीठे बच्चे रूहानी सर्जन तुम्हें ज्ञान योग की फर्स्ट क्लास वंडरफुल खुराक खिलाते हैं. यही रूहानी खुराक एक दो को खिलाते सबकी खातिरी करते रहो. మధురమైన పిల్లలు, ఆత్మిక సర్జన్ మీకు జ్ఞాన యోగాల ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ అద్భుతమైనటువంటి మందు తినిపిస్తున్నారు. ఇదే ఆత్మిక మందు ఒకరికొకరు తినిపించుకుంటూ అందరినీ ఆదరించుకుంటూ వెళ్ళండి. అందరికీ ఆదరణ ఇస్తూ వెళ్ళండి. ఆత్మిక సర్జన్ ఇస్తున్నటువంటి ఆత్మిక మందు ఇది. జ్ఞాన యోగాల ఫస్ట్ క్లాస్ మందు ఇది. ఈ ఆత్మిక మందును మనం తీసుకోవాలి, అందరికీ తినిపించాలి. ప్రశ్న, विश्व का राज्य भाग्य लेने के लिए कौन सी एक मेहनत करो? విశ్వ రాజ్య భాగ్యమును తీసుకోవడానికి ఎటువంటి ఒక శ్రమను మీరు చేయాలి? పక్కి ఆదతు డాలో, ఎలాంటి ఒక పక్కా దృఢమైన అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? మన్మనాభవగా ఉండడం. బాబా ఏం చెప్పారంటే, ज्ञान के तीसरे नेत्र से अकाल तख्तनशीन आत्मा भाई को देखने की मेहनत करो. జ్ఞానం యొక్క మూడవ నేత్రంతో అకాల సింహాసన అధికారి ఆత్మ తన సోదరుణ్ణి చూసే శ్రమ చేయండి. జ్ఞానం యొక్క మూడవ నేత్రంతో అకాల సింహాసనాధికారి ఆత్మ తన సోదరుణ్ణి చూసేటువంటి శ్రమ చేయండి. భాయి భాయి సమజ్ సభీకు జ్ఞాన్ దో. సోదరులుగా భావించి అందరికీ జ్ఞానం ఇవ్వండి. పహలే ఖుద్ కో ఆత్మ సమజ్ ఫిర్ భాయియోं को समझाओ. మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తర్వాత తన సోదరులకు కూడా అర్థం చేయించండి. ఈ ఆదత్ డాలో తో విశ్వ కా రాజ్య భాగ్యం మిల్ జాయేగా. ఈ అలవాటు చేసుకోండి, అప్పుడు విశ్వ రాజ్య భాగ్యం లభిస్తుంది. ఇసి ఆదత్ సే శరీర్ కా భాన్ నికల్ జాయేగా. ఈ అలవాటుతోనే శరీర భానము తొలగిపోతుంది. మాయా కే తుఫాన్ వ బురే సంకల్ప భీ నహీ ఆయేంగే. మాయా తుఫాన్లు లేక చెడు సంకల్పాలు కూడా రావు. दूसरों को ज्ञान का तीर भी अच्छा लगेगा. ఇతరులకు జ్ఞానం యొక్క బాణం కూడా
మంచిగా తగులుతుంది. ఎప్పుడు ఇవన్నీ ఆత్మిక దృష్టితో పరస్పరం చూసుకున్నప్పుడు, ఆత్మ సోదరునితో మాట్లాడుతున్నాను ఈ భావన ఉన్నప్పుడు, ఈ అలవాటు శరీర బాణాన్ని కూడా తొలగిస్తుంది. మాయా తుఫాన్లు కూడా ఇంకా రావు, చెడు సంకల్పాలు కూడా కలగవు. అందుకని బాబా ఈ అలవాటుని తొలగించుకోండి అంటున్నారు. అంటే ఈ దైహిక దృష్టితో చూసే అలవాటు తొలగించుకోవాలి, ఆత్మిక దృష్టితో చూసే అలవాటు పెంచుకోవాలి. 63 జన్మల నుండి అయిన అలవాటు ఏంటి? దైహిక దృష్టితో చూడటం. కానీ ఇప్పుడు ఆత్మిక దృష్టితో చూడాలి. అప్పుడు కళ్ళతోనే చూసాం, ఇప్పుడు కూడా ఈ కళ్ళు యూజ్ చేస్తాం. కళ్ళు అయితే కనబడతాయి కదా, కళ్ళు తెరిచే కదా ఎదుటి వారిని చూసేది. కానీ ఇప్పుడు చూసినప్పుడు 3వ నేత్రాన్ని కూడా యాడ్ చేసి చూడాలి. కళ్ళలో ఫిల్టర్ వేయాలి. 3వ నేత్రంలో ఉన్న ఫిల్టర్ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది. ప్రతి ఒక్కరిని ఒక పవిత్ర ఆత్మగా, శుద్ధాత్మగా, శ్రేష్ఠాత్మగా చూపిస్తుంది. అందుకని బాబా ఈ ఆత్మిక దృష్టిని ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. ओम शांति। ज्ञान का तीसरा नेत्र देने वाला रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं। జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇచ్చే బాబా ఆత్మిక తండ్రి. వారు ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞానం యొక్క 3వ నేత్రం బాబా తప్పితే ఇంకెవరు ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలు, మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. మీకు తెలుసు ఈ పాత ప్రపంచం ఎప్పటికా పరివర్తన అయ్యేది ఉంది అని. పాపం మనుష్యులకు తెలియట్లేదు. దీన్ని ఇలా పాతగా తయారు చేసింది ఎవరు? మళ్ళీ కొత్తగా ఎవరు తయారు చేస్తారు? అసలు తెలియదు. ఎందుకంటే వారికి జ్ఞానం యొక్క 3వ నేత్రం లేదు కాబట్టి ఇవి తెలుసుకోలేరు. పిల్లలు, మీకైతే ఇప్పుడు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. దీంతో సృష్టి ఆది మధ్యాంతాలని తెలుసుకున్నారు. దీన్ని జ్ఞానం యొక్క సాక్రిన్ అంటారు. సాక్రిన్ యొక్క ఒక డ్రాప్, ఒక బిందువు కూడా చాలా స్వీట్గా ఉంటుంది. నార్మల్ షుగర్ స్వీట్ కన్నా ఎన్నో టైమ్స్ 100 టైమ్స్ ఎక్కువగా 1 డ్రాప్ ఆఫ్ సాక్రిన్. సాక్రిన్ అంటే చాలా కిలోల పంచదార కలిసి ఒక చిన్న బాటిల్లో సార రూపంలో, ఎసెన్స్ రూపంలో వేస్తే ఎలా ఉంటుంది అలా. అందుకే బాబా అన్నారు మీరు సాక్రిన్గా అవ్వాలి. జ్ఞానం యొక్క ఒక్క అక్షరము మన్మనాభవ్. జ్ఞానం యొక్క ఒక బిందువు బాబా అంటున్నారు మన్మనాభవ. ఇదైనా చెప్పండి, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. బాబా శాంతిధామం మరియు సుఖధామం యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నారు. బాబా వచ్చిందే పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి. మరెంత సంతోషంగా చదువుకోవాలి అంటారు కదా, సంతోషానికి మించిన ఔషధం లేదు అని. ఎవరైతే సదా సంతోషం, ఆనందంలో ఉంటారో వారి కోసం ఇది ఒక మందు లాంటిది. 21 జన్మలు ఆనందంలో ఉండడానికి ఇది ఒక జబర్దస్త్ మందు, ఔషధం అంటున్నారు. ఎవరైతే సదా ఆనందంలో ఉంటారో వారి కోసం ఇది మందు వంటిది. ఈ మందు సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. మీరు శ్రీమతం అనుసారంగా అందరికీ ఆత్మిక సత్కారం చేయండి. అందరినీ గౌరవించండి శ్రీమతం అనుసారంగా. శ్రీమతం రేఖను దాటి కాదు. ఇదే మందు సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. సత్యాతి సత్యమైన అందరి క్షేమ సమాచారం కూడా ఇందులోనే ఉంది. బాబా పరిచయాన్ని ఇవ్వడం, బాబా స్మృతిలో ఉండటం, ఇవే. అందరూ హ్యాపీగా ఉన్నారా, బాగున్నారా అంటే బాబా పరిచయం లభించిందా, బాబా స్మృతిలో ఉన్నారా అనే పదాలు ఇవి అవి ఒకటే అన్నట్టుగా బాబా చెప్తున్నారు. మీరు బాగుండడం అంటే బాబా స్మృతిలో ఉండడం. ఎలా ఉన్నారు అంటే బాబా పరిచయం తెలుసుకొని మజాగా ఉన్నాను.
బాబా తోడుగా ఉన్నాను, అలా ఉండాలి. మధురమైన పిల్లలు, మీకు తెలుసు బేహద్ తండ్రి ద్వారా మీకు జీవన్ముక్తి యొక్క మందు లభిస్తుంది. సత్యయుగంలో భారతదేశం జీవన్ముక్తంగా ఉండేది, పావనంగా ఉండేది. బాబా అయితే చాలా గొప్ప ఉన్నతమైన మందుని ఇప్పుడు ఇస్తున్నారు. అందుకే గాయనం చేశారు, అతీంద్రియ సుఖం కావాలంటే గోపికలని అడగండి అని. ఈ జ్ఞాన యోగాలు ఎంత ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ ఔషధం వంటివి. మరి ఈ ఔషధం, ఈ మందు ఒక్క సర్జన్ వద్దనే దొరుకుతుంది, అందరి దగ్గర దొరకదు. ఎందుకంటే కొందరు డాక్టర్స్ ఉంటారు సెల్ఫ్ మేడ్, వాళ్ళంతటా వాళ్ళే ఆ మందులు తయారు చేసి ఇస్తారు. ఆ మందులు ఎక్కడ షాపుల్లో దొరకవు. ఆ డాక్టర్ గారి దగ్గర చూపించుకొని ఆయన దగ్గర తీసుకోవడమే ఉంటుంది. బాబా కూడా అంతే, తనే మందు తయారు చేసి మన దగ్గర మనకి ఇస్తారు, ఇంకెవరి దగ్గర దొరకదు అది. ఈ జ్ఞాన యోగాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. ఆత్మిక సర్జనే ఇవి మనకు అందిస్తున్నారు. ఇంకెవరి వద్ద ఇవి లేవు. ఎవరికి దీని ఫార్ములా తెలియదు, తెలిసినా కాపీ చేయలేరు. అలాంటి మందు బాబా ఇస్తున్నారు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకోసం నేను అరచేతిలో స్వర్గాన్ని కానుకగా తీసుకొని వచ్చాను. ముక్తి, జీవన్ముక్తి యొక్క ఈ కానుక నా వద్దనే ఉంటుంది. కల్పకల్పం నేనే వచ్చి మీకు ఇస్తూ ఉంటాను. తర్వాత రావణుడు లాక్కుంటాడు. ఇప్పుడు మీకు ఎంత సంతోషపు పాదరసం ఎక్కుతూ ఉండాలి. మీకు తెలుసు, మనకి తండ్రి, టీచర్ మరియు సత్యాతి సత్యమైన సద్గురువు శివబాబా మనల్ని తన తోడుగా తీసుకెళ్తున్నారు. మోస్ట్ బిలవ్డ్ బాబా నుండి విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది. ఇదేమైనా ఆర్డినరీ విషయమా ఏంటి? సదా మీరు సంతోషంగా, హర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్. ఇది ఇప్పటి గాయనమే. నార్మల్గా స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అంటారు, కానీ బాబా నార్మల్ స్టూడెంట్ లైఫ్ కాదు, గాడ్లీ స్టూడెంట్ లైఫ్ అంటున్నారు. ఈశ్వరీయ బాల్యం, ఈశ్వరీయ చదువుకుంటున్నటువంటి పీరియడ్, ఇది ఎంత గొప్పది అంటున్నారు. మీరు కొత్త ప్రపంచం కోసం, సదా సంతోషంగా ఉండడం కోసం చదువుకుంటున్నారు. ప్రపంచానికి తెలియదు సత్యాతి సత్యమైన సంతోషము దేంట్లో ఉంది, ఎందులో సంతోషపడాలో కూడా వారికి తెలియట్లేదు. మనుషులైతే సత్యుగం యొక్క జ్ఞానం ఏమాత్రం లేకుండా ఉన్నారు. ఇక్కడ మీరు సత్యుగంకి వెళ్తున్నాం, మేము ఫలానా పదవిని పొందుతాము అని చెప్పి చాలా ఉన్నతమైన సంతోషంలో ఉంటారు. కానీ పాత తమో ప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? పాపం మనుషులందరూ కలియుగంలో తమో ప్రధాన వాతావరణంలో ఉన్నారు కదా, అక్కడ సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? త్రాహి త్రాహి అంటూ దుఃఖంలో రోధిస్తూ ఉన్నారు. ఇదంతా దుఃఖ ప్రపంచము. బాబా పిల్లలకు సహజంగా మార్గాన్ని తెలియజేస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. వ్యాపార వ్యవహారాదులు మొదలైనవి చేస్తూ కూడా నన్ను జ్ఞాపకం చేయండి. ఏ విధంగా ప్రేయసి ప్రియులు ఉంటారు కదా, అలాగే ఒకరినొకరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. గంటల తరబడి ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వారిని ప్రేయసి ప్రియులు అని అంటారు. ఇక్కడ అటువంటి విషయం లేదు. బాబా అంటారు, మీరు ఎవరికి అలా ప్రేయసిగా కావద్దు, ఎవరికి ప్రియుడిగా కావద్దు, ఒక్క శివ బాబాకే మీరు ప్రేయసి. ఇంకే దేహదారిని కూడా అలా ఊరికి జ్ఞాపకం చేస్తూ ఉండకూడదు. ఇక్కడ జన్మ జన్మాంతరాల నుండి మీరు పరమాత్మ ప్రియులుగా, ప్రేయసీలుగా ఉన్నారు. బాబా మిమ్మల్ని తనకు ప్రియుడిగా చేసుకోరు. బాబా ప్రియుడు, మనం ప్రేయసి. బాబా నాకు ప్రియుడు అని అనుకోవడం ఓకే, కానీ బాబా నాకు ప్రేయసి అంటే కాదు, నేనే మీ అందరికీ ప్రియుణ్ణి అంటున్నారు. మీరు ఆ ప్రియుణ్ణి రమ్మని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దుఃఖం అధికంగా పెరుగుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ స్మరిస్తూ ఉంటారు. అందుకే గాయనం కూడా ఉంది, దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరు స్మరించరు అని.
ఈ సమయంలో బాబా సర్వశక్తివంతుడిగా ఉన్నారు. రోజు రోజుకి మాయ కూడా సర్వశక్తివాన్ తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా కండి, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి, మరియు తోడుగా దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. అప్పుడు మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ చదువులో ముఖ్యమైనది బాబా స్మృతియే. ఉన్నతోన్నతమైన తండ్రిని ఎంతో ప్రేమగా స్నేహంతో జ్ఞాపకం చెయ్యాలి. వారే కొత్త ప్రపంచ స్థాపన చేసేటువంటి తండ్రి. బాబా అంటారు, నేను వచ్చాను మిమ్మల్ని అందరినీ విశ్వానికి యజమానిగా తయారు చేయటానికి. కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేయండి. మీ అనేక జన్మల పాపాలు దీంతో తొలగిపోతాయి. పతిత పావనుడైన బాబాను పిలుస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు బాబా వచ్చారు. మరి తప్పనిసరిగా పావనంగా అవ్వాలి. బాబా సర్వశక్తివంతుడు, దుఃఖహర్త సుఖకర్త. నిజంగా సత్యుగంలో పావన ప్రపంచం ఉండేది, అందరూ సుఖంగా ఉండేవారు. ఇప్పుడు బాబా తిరిగి చెప్తున్నారు, పిల్లలు శాంతిధామం సుఖధామం రెండిటినీ జ్ఞాపకం చేయండి. ఇప్పుడైతే సంగమయుగంలో ఉన్నారు. నావికుడు మిమ్మల్ని ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకెళ్తున్నారు. నావ ఒక్కటేమీ కాదు అంటున్నారు. ఒకటే నావ కాదు, మొత్తం ప్రపంచం ఒక పెద్ద ఓడలో ఉంది. నావ అంటే చిన్నది, ఓడ చాలా పెద్దది కదా. అన్ని నావలు ఆ ఓడలోకి ఎక్కిస్తారు. చాలా ఉంటాయి, లైఫ్ బోట్స్ ఉంటాయి అందులో ఎన్నో, ఒక్క షిప్లో. మరి అలాంటి పెద్ద షిప్లో బాబా అందరినీ కూర్చోబెట్టి తీరం దాటిస్తూ ఉన్నారు. మీరు మధురమైన పిల్లలు, మీకు ఎంత సంతోషం కలగాలి. మీకోసమైతే సదా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి మాకు చదివిస్తూ ఉన్నారు. వా, ఇది ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చదివారా? భగవాను వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నాను. మీరు ఆత్మిక పిల్లలు, ఇంకెవరు కూడా రాజయోగాన్ని ఇలా నేర్పించలేరు. ఎవరికి తెలియదు, ధారణ చెయ్యాలి మీరు అంటున్నారు. పూర్తిగా చదువుకోవాలి. చదువులో నంబర్ వారీగా అయితే అందరూ ఉండే ఉంటారు. మీరు స్వయాన్ని చూసుకోవాలి. నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, కనిష్టంగా ఉన్నానా, ఏ స్టేజ్లో ఉన్నాను, ఏ గ్రేడ్లో, ఏ లెవెల్లో. ఎందుకంటే బాబా అంటారు, పిల్లలు మీరు సర్వీసేబుల్గా కావాలి, స్వయాన్ని చూసుకోవాలి. ఉన్నత పదవిని పొందేందుకు యోగ్యంగా ఉన్నానా, ఆత్మిక సేవ చేస్తున్నానా. సర్వీసేబుల్గా అయి బాబాను ఫాలో చేయాలి. నేను వచ్చింది సేవ చేయడానికి కదా, రోజు మీ సేవ చేస్తూ ఉన్నాను. అందుకే నేను ఈ రథం తీసుకున్నాను. తనకంటూ సొంత శరీరం లేకపోయినా శివబాబా అద్దెకుండి మనకు ఇంత సేవ చేస్తున్నారు. సొంత ఇల్లు లేకపోయినా అద్దె ఇల్లు తీసుకొని ప్రత్యేకంగా వేరే లోకం నుండి వచ్చి, దేశం కూడా కాదు, వచ్చి మరీ మన సేవ చేస్తున్నారు. ఇలా ఎవరైనా సేవ చేస్తారా? इनका रथ बीमार पड़ जाता है तो मैं इनमें बैठ मुरली लिखता हूँ. ఇతని రథము జబ్బు చేసి ఇంకా బాగా ఓపిక లేదనుకోండి, అప్పుడు శివబాబా ఏం చేస్తారు? మరి శివబాబా మురళి వినిపించాలి కదా. అందుకని బాబా ఏం చేస్తారంటే, ఇతనికి ఇంకా ఓపిక లేదు, లేదా అతని దగ్గు బాగా వస్తుంది, లేకపోతే ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పి శివబాబా మళ్ళీ రాసేవారంట మురళి. రాయాలన్నా మళ్ళీ బ్రహ్మ శరీరమే, బ్రహ్మ శరీరం ఆయన చేతుల ద్వారానే రాయాలి. అందుకే అమృత వేళ సమయంలో బాబా రాసేవారంట. ఆరోగ్యం సరిగా లేని సమయంలో పిల్లలు అవి చదివి వినిపించేవారు. కానీ అన్ని పేజీలు రాయడం కూడా అది మామూలు విషయం కాదు కదా. మరి मुख से तो बोल नहीं सकते तो मैं लिख देता हूँ. నోట్తో ఇతను మాట్లాడలేని స్థితిలో నేను రాస్తాను అంటున్నారు.
తాకి బచ్చోं के लिए మురళి మిస్ నా హో. అప్పుడే కానీ పిల్లల కోసం మురళి మిస్ అవ్వకుండా ఉంటుంది. అంటే నేను కూడా సేవలో ఉన్నాను కదా. మరి శివబాబా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇది ఎవరికి తెలియదు. శివబాబా కూడా బ్రహ్మ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఎన్ని రకాలుగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ శరీరం సరిగా లేనప్పుడు మళ్ళీ రాయాల్సి వస్తుంది మురళి. మనం మురళిలో సారము, ధారణ, వరదానం, స్లోగన్ ఇవి రాసుకోవడానికే ఎందుకు అని డైరీలు పక్కన పెట్టేస్తున్నారు. అలాంటిది మొత్తం మురళి అంతగా శివబాబా రాశారు. ఇది ఆత్మిక సేవ. బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు కూడా బాబా సేవలో నిమగ్నం అవ్వండి. శివబాబా ఎలా సేవ చేస్తున్నారో అలా మీరు కూడా నిమగ్నం అవ్వండి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. सारे विश्व का मालिक बाप ही तुमको विश्व का मालिक बनाने आए हैं. మొత్తం విశ్వాధిపతి అయిన బాబానే మనల్ని విశ్వాధిపతిగా చేయటానికి వచ్చారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారిని మహావీరులు అంటారు. బాబా చూస్తారు ఎవరు మహావీరులు అని, ఎవరు బాబా డైరెక్షన్ పైన నడుస్తున్నారు అనేది గమనిస్తారు. బాబా యొక్క ఆజ్ఞ స్వయాన్ని ఆత్మగా భావించి పరస్పరం సోదరులుగా చూడండి. ఈ శరీరాన్ని మరచిపోండి. బాబా కూడా ఈ శరీరాలను చూడట్లేదు. బాబా అంటారు, నేనైతే ఆత్మలనే చూస్తాను. జ్ఞానం మీకు లభించింది కదా, మరి ఆత్మ లేకుండా శరీరం మాట్లాడగలుగుతుందా? లేదు కదా. మరి ఆత్మనే ముఖ్యమైనటువంటిది. నేను ఈ శరీరంలోకి వచ్చాను, లోన్ తీసుకున్నాను. శరీరంతో పాటుగానే ఆత్మ చదువుకోగలుగుతుంది. ఆత్మనే ముఖ్యం. కానీ శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ ఒంటరిగా తిరుగుతూ చదువుకోలేదు. శరీరంతో పాటుగానే చదువుకోవాలి. బాబా యొక్క ఆసనం చూడండి ఎలా ఉందో. ఈ బ్రహ్మ యొక్క భృకుటి. శివబాబా ఈ ఆసనంలో కూర్చున్నారు. ఇది అకాల సింహాసనం. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడు కూడా చిన్నగా పెద్దగా అవ్వదు. సైజులు మారవు. చిన్న పిల్లల ఆత్మ కూడా, వృద్ధ మానవుడి ఆత్మ కూడా సేమ్ సైజులో వేరియేషన్ లేదు. శరీరం చిన్నగా పెద్దగా అవుతుంది. ఆత్మలు భృకుటి సింహాసనాల పైన కూర్చొని ఉన్నాయి. శరీరాలైతే అందరివి భిన్నంగా ఉన్నాయి. किसका अकाल तख्त पुरुष का है, किसका अकाल तख्त स्त्री का है. కొందరి అకాల సింహాసనం పురుషునిదైతే కొందరి అకాల సింహాసనం స్త్రీది ఉంది. కొందరి అకాల సింహాసనం చిన్నపిల్లలది. బాబా స్వయంగా ఆత్మిక డ్రిల్ నేర్పిస్తున్నారు. ఎవరితో మాట్లాడినా ముందుగా స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, ఫలానా సోదరాత్మతో మాట్లాడుతున్నాను. బాబా సందేశాన్ని ఇస్తూ ఉన్నాను. శివబాబాని జ్ఞాపకం చేయమని చెప్తున్నాను. ఎందుకంటే జ్ఞాపకంతోనే తుప్పు వదులుతుంది. బంగారంలో ఎప్పుడైతే మాలిన్యం కలుస్తుందో అప్పుడు బంగారపు విలువ తగ్గిపోతుంది. మీరు ఆత్మలు మీలో జంకు పడటంతో, అంటే మీలో తుప్పు చేరడంతో మీరు విలువ లేకుండా తయారయ్యారు, వాల్యూలెస్గా. ఇప్పుడు తిరిగి పావనంగా అవ్వాలి. మీరు ఆత్మలు. మీకు ఇప్పుడు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఉస్ నేత్ర సే అప్నే భాయియోం కో దేఖో. జ్ఞానపు 3వ నేత్రంతో మీ సోదరులను చూడండి. భాయి భాయి కో దేఖ్నే సే కర్మేంద్రియ కభీ చంచల్ నహీ హోగి. సోదరుడు సోదరుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలం అవ్వవు. రాజ్య భాగ్యం తీసుకోవాలి, విశ్వానికి యజమానిగా కావాలి. మరి ఈ మాత్రం శ్రమ అయితే చెయ్యాలి. చిన్న కుండ కొని మనము ఎన్నిసార్లు కొట్టి కొట్టి చూస్తాం. మట్టి కుండే ఎంతో కాదు, దాని ధర కూడా చాలా తక్కువ. అయినప్పటికీ అది కొనే ముందు మనము
అది మంచిగా ఉందా లేదా, ఎక్కడ కారదు కదా అని చూస్తూ ఉంటాం. మరి ఇంత గొప్ప విశ్వరాజ్య భాగ్యం 2500 సంవత్సరాల వరకు బాబా మనకు అప్పగించాలి అంటే ఆ ఆత్మను పరీక్షించరా? మరి రకరకాలుగా చూస్తారు కదా, బాబా యోగ్యత ఉందా లేదా అనేది అన్ని కోణాలతో పరీక్షించాల్సి ఉంటుంది. హిమ్మతే మరదా ఏ తో ప్రాక్టీస్ కర్నీ హై. బాబా అయితే సేవ చేయడానికి వచ్చారు, పిల్లల సైతంగా సేవలో ఉన్నారు. సర్వీస్ చేసేందుకు తండ్రి ధైర్యాన్ని ఇస్తున్నారు. ధైర్యం మీరు చెయ్యండి, సహాయం తండ్రి అందిస్తారు. ప్రాక్టీస్ చేయాలి. నేను ఆత్మ సోదరుడికి చదివిస్తున్నాను, ఆత్మ చదువుకుంటూ ఉంది. దీనిని స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. ఈ ఆత్మిక తండ్రి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ని ఇస్తారు. సంగమ యుగంలోనే బాబా వచ్చి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఈ జ్ఞానంలో ముఖ్యమైన బిందువును వినిపిస్తున్నారు. మీరు అశరీరిగా వచ్చారు, మళ్ళీ అశరీరిగా అయి వెళ్ళాలి. అంటే శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ వస్తారు 84 జన్మల పాత్ర వహించడానికి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాయి దృష్టితో చూడాలి. ఇందులో శ్రమ ఉంది, ఈ శ్రమ చెయ్యాలి. ఇతరులతో మనకేంటి పని, వాళ్ళు చేయట్లేదు కదా నాకేంటి నేనే చేయాలా అంటే మనం వేరే వాళ్ళని చూడకూడదు. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. పుణ్యకార్యం మీ ఇంటి నుండి, మీ దగ్గర నుండి మొదలు పెట్టండి అంటున్నారు. ముందు స్వయాన్ని ఆత్మగా భావించి తర్వాత మీ సోదరులకు అర్థం చేయించండి. అప్పుడు జ్ఞానం అనే బాణం తగులుతుంది. మీరు జ్ఞాన ఖడ్గాన్ని ఉపయోగించినప్పుడు దానిలో పదును నిండుతుంది. శ్రమ చేస్తేనే ఉన్నత పదవిని పొందుతారు. పాప వచ్చిందే ఫలం ఇవ్వడానికి, మరి శ్రమ చెయ్యాలి, కొంచెం సహించుకోవాల్సి వస్తుంది కూడా. ఎవరైనా ఉల్టా సుల్టా మాటలు మాట్లాడితే మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటే వాళ్ళేం చేస్తారు? చప్పట్లు, శబ్దము రెండు కలిసినప్పుడే ఉంటుంది. శబ్దం ఉండేది ఎప్పుడు? రెండు కలిసినప్పుడు. ఇప్పుడు గాల్లో ఇలా అనండి, ఏం శబ్దం లేదు. రెండు కలిస్తే చేతులు, అప్పుడు శబ్దం వస్తుంది. అందుకే అంటే అల్లరి జరుగుతుంది, గొడవ జరుగుతుంది. అందుకే బాబా అన్నారు మీరు మౌనంగా ఉండండి. ఒకరు నోటితో ఏదైనా చప్పట్లు కొడితే ఇంకొకరు మౌనంగా ఉంటే ఆటోమేటిక్గా వాతావరణంలో శాంతి, అంటే ఎదుటి వారు కూడా మౌనం అయిపోతారు. చప్పట్లు కొట్టడంతో శబ్దం పెరిగిపోతుంది. పిల్లలు ఇప్పుడు ఒకరికొకరి కళ్యాణం చేసుకోవాలి. బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు సదా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మన్మనాభవ్, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. సోదరుల వైపే చూడండి, ఆత్మలనే చూడండి. సోదర ఆత్మలకి జ్ఞానం ఇవ్వండి. యోగం నేర్పిస్తూ ఉన్నారు బాబా ఇక్కడ. స్వయాన్ని ఆత్మగా భావించి సోదరులను చూస్తే చాలా మంచి సేవ జరుగుతుంది. బాబా అంటున్నారు, మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు లెక్క పెట్టండి. అసలు మళ్ళీ సోదరులకు అర్థం చేయించండి. భాయి సభీ బాప్ సే వర్సే లేతే హై. సోదరులందరూ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఈ ఆత్మిక జ్ఞానం ఒక్కసారి మాత్రమే బ్రాహ్మణాత్మలకు లభిస్తుంది. మీరు బ్రాహ్మణులే దేవతలుగా అయ్యేవారు. ఈ సంగమయుగంను మీరు ఈ సంగమయుగంలో ఉన్నారు. లేకపోతే సంగమయుగాన్ని మీరు వదిలేశారు అంటే ఎలా తీరానికి చేరుతారు? సంగమయుగాన్ని వదులుకోకూడదు. కుదింగి తోడి దూకుతారా ఏంటి అంటున్నారు బాబా దాటడానికి. ఈ వండర్ఫుల్ సంగమయుగం. మరి పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండేందుకు అలవాటు చేసుకోవాలి. దీంట్లోనే మీకు లాభం ఉంది. బాబా యొక్క శిక్షణ సోదరులందరికీ ఇవ్వాలి.
బాబా చెప్తారు, నేనైతే ఆత్మలకే జ్ఞానం ఇస్తూ ఉంటాను, ఆత్మనే చూస్తాను. మనుషులతో మాట్లాడతారు, వారి ముఖాలు చూస్తారు, వారి డ్రెస్ చూస్తారు, ముఖం చూస్తూ ఐ కాంటాక్ట్ అంటారు, కళ్ళని చూస్తూ మాట్లాడతారు. కానీ బాబా ఎవరిని చూస్తారు? ఆత్మని చూస్తారు, థర్డ్ ఐని చూస్తారు. బాబాది కూడా ఐ కాంటాక్టే, కానీ థర్డ్ ఐ దేంట్లో ఉంది? మూడో నేత్రం ఆత్మలో ఉంది, ఆత్మను చూస్తారు బాబా. వారి జ్ఞానం అయితే ఉన్సే నాలెడ్జ్ లే రహే హై. శివబాబా నుండే మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఈ జ్ఞానాన్ని, పరమాత్ముడు పంచే జ్ఞానాన్ని స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. దీన్ని షేరింగ్ చేసుకోవాలి అంటున్నారు. ఇది ఇచ్చి పుచ్చుకోవాలి. పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుంటూ మనం జ్ఞానం యొక్క చింతన చేయాలి. కానీ ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో కూడా షేరింగ్ చేసుకోవాలి. అందుకే వర్క్షాప్స్ పెట్టడం జరుగుతుంది కదా. ఏదైనా పాయింట్స్ ఇచ్చేసి దానిపైన చింతన చేయండి, అందరు కలిసి చేయండి అని. ఏ చేసే జోహర్ హే, ఇదొక విధంగా పదును పెట్టడమే. మీ జ్ఞానంలో, జ్ఞానం అనే కత్తిలో పదును పెరిగిపోతుంది. అప్పుడు మీరు అర్థం చేయిస్తే వెంటనే ఆ బాణం తగులుతుంది. బాబా అంటారు, ప్రాక్టీస్ చేసి చూడండి, బాణం మంచిగా తగులుతుంది ప్రాక్టీస్ చేస్తే. ఈ అలవాటు చేసుకోవాలి. శరీర బాణాన్ని తొలగించుకోవాలి. మాయా తుఫాన్లప్పుడు మీకు తగ్గుతాయి. చెడు సంకల్పాలు రావు. క్రిమినల్ ఐ కూడా ఉండదు. ఇవన్నీ ఎప్పుడు? దేహ బాణం తొలగించుకున్నప్పుడు. మనం ఆత్మలమే 84 జన్మల చక్రంలోకి వచ్చాం. నాటకం అంతా పూర్తవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతితోనే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాం. సతో ప్రధాన ప్రపంచానికి యజమానిగా అవుతాం. ఎంత సహజమైన విషయాలు ఇవి. బాబాకు తెలుసు పిల్లలకు ఈ శిక్షణనివ్వడం ఇది నా పాత్ర అని. ఇదేం కొత్త విషయం కాదు. 5000 సంవత్సరాల పూర్వం కూడా బాబా ఇలాగే వచ్చి వినిపించారు. బాబా నేను కూడా బందీ అయిపోయాను, బంధింపబడి ఉన్నాను ఈ డ్రామాలో. పిల్లలకి కూర్చొని అర్థం చేయిస్తూ ఉంటాను. మధురమైన పిల్లలు ఆత్మిక స్మృతి యాత్రలో ఉండండి. అప్పుడు అంత మతిని బట్టి గతి లభిస్తుంది. ఇది అంత్యకాలం కదా. నిరంతరం స్మృతిలో ఉండండి, అప్పుడు మీకు సద్గతి జరుగుతుంది. ఈ ఆత్మాభిమానిగా అయ్యేటువంటి శిక్షణ ఒక్కసారి మాత్రమే పిల్లలకు లభిస్తుంది. ఎంత వండర్ఫుల్ జ్ఞానం ఇది. బాబా వండర్ఫుల్, బాబా వినిపించే జ్ఞానము వండర్ఫుల్. ఇది ఎప్పుడెవరో చెప్పలేరు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి బాబా అంటారు, మధురమైన పిల్లలు ఇది ప్రాక్టీస్ చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మకు జ్ఞానం ఇవ్వండి. 3వ నేత్రంతో సోదర ఆత్మనే చూడండి. ఇందులోనే శ్రమ ఉంది. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఏ విధంగా తండ్రి పిల్లల ఆత్మిక సేవలో ఉన్నారో అలాగే తండ్రిని ఫాలో చేసి ఆత్మిక సేవ చేయాలి. బాబా యొక్క డైరెక్షన్స్ పై నడిచి సంతోషం అనే మందు తింటూ తినిపించాలి. ఆత్మిక సేవ బాబా లాగా చేయాలి. అంటే బాబా ఎలా చేస్తున్నారో అలా ఫాలో చేయాలి. బాబా డైరెక్షన్స్ పై నడిచి సంతోషం మందు తినాలి, తినిపించాలి. సో సేవ, సంతోషపు మందు తినడం, ఈ రెండిటి గురించి ఫస్ట్ పాయింట్లో చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో బాబా ఉల్టా సుల్టా మాటలు మాట్లాడితే
ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మౌనం వహించండి, నోటితో శబ్దం చేయకండి. అంటే మీరు కూడా బదులు ఇస్తూ ఇంకా పెద్దగా చేయకండి, సహించుకోండి. वरदान, दृढ़ता की शक्ति से मन बुद्धि की सीट पर सेट करने मन बुद्धि को सीट पर सेट करने वाले सहज योगी भव. దృఢతా శక్తితో మనస్సు బుద్ధిని సీట్ పైన సెట్ చేసుకునేటువంటి సహజ యోగి భవ. దృఢతా శక్తితో మనస్సు బుద్ధిని సీట్ పైన సెట్ చేసుకునేటువంటి సహజ యోగి భవ. పిల్లలకు బాబాతో ప్రేమ ఉంది కాబట్టి స్మృతిలో శక్తిశాలిగా కూర్చోవాలి అని, నడవాలి అని, సేవ చేయాలి అని అటెన్షన్ బాగా ఇస్తున్నారు. కానీ మనస్సు పైన ఒకవేళ పూర్తిగా నియంత్రణ లేకుంటే, మనస్సు ఆర్డర్లో లేకుంటే కొద్ది సమయం మంచిగా కూర్చుంటారు యోగంలో, తర్వాత ఇంకా కదలడం మొదలవుతూ ఉంటుంది. ఒక్కోసారి సీట్ పైన సెట్ అవుతారు, ఒక్కోసారి అప్సెట్ అవుతారు. చూడండి, ఏకాగ్రంగా లీనమైపోయి బాబా స్మృతిలో కూర్చుంటారు. ఒక్కోసారి మాటికి దిక్కులు చూడటం, శబ్దం చేయడం, అటు ఇటు చూడటం, లేదంటే బుద్ధి, శరీరం స్థిరంగా ఉన్న బుద్ధి ఆ విషయం ఈ విషయం ఏదో డైరెక్షన్లో వెళ్ళడం. శరీరాన్ని స్థిరం చేస్తే బుద్ధి అయినా తిరుగుద్ది. అలా కూడా అవ్వకూడదు అంటున్నారు. సెట్ అయిపోవాలి, అప్సెట్ అవ్వకూడదు. కానీ ఏకాగ్రత, దృఢత శక్తితో మనస్సు బుద్ధిని ఏకరస స్థితిని ఒక సీట్, ఆ సీట్ పైన సెట్ చేయండి. అప్పుడు సహజ యోగిగా అవుతారు. स्लोगन, जो भी शक्तियाँ हैं उन्हें समय पर यूज़ करो तो बहुत अच्छे अनुभव होंगे. ఏవైతే శక్తులు ఉన్నాయో వాటిని సమయానికి ఉపయోగించండి, అప్పుడు మంచి అనుభవాలు జరుగుతాయి. మీ దగ్గర ఉన్న శక్తులను సమయానికి ఉపయోగించండి, అప్పుడు మంచి అనుభవాలు జరుగుతాయి. ఈరోజు అవ్యక్త సైలెన్స్ కోసం పాయింట్, ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ బ్రహ్మ బాబా సమానంగా చైతన్య చిత్రముగా అవ్వాలి. లైట్ మరియు మైట్ హౌస్ యొక్క ఒక జాకీలాగా అవ్వాలి. చైతన్య దేవిలా అలంకరణ కార్యక్రమం చేస్తాం కదా, అలా మీరు న్యాచురల్గా అవ్వాలి అంటున్నారు. దేవీల రూపంలో తయారు చేసి కూర్చోబెడతాం, అలా దాన్ని ఝాంకీ అంటారు. బాబా అంటున్నారు, మీరందరూ లైట్ మరియు మైట్ హౌస్ యొక్క ఝాంకీగా కండి. సంకల్ప శక్తిని, సైలెన్స్ యొక్క భాషను తయారు చేసి కర్మాతీతంగా డబల్ లైట్ ఫరిష్తా స్టేజ్ పైన వరదాన మూర్తి యొక్క పాత్ర వహించండి. సంకల్ప శక్తి మరియు సైలెన్స్ యొక్క ఉపన్యాసాన్ని రెడీ చేసుకొని, సైలెన్స్ శక్తి సంకల్ప శక్తి యొక్క ఉపన్యాసం అంటే మంచి సంకల్పాలు చేస్తూ ఉండడం, అదే ఉపన్యాసం. ఇప్పుడు నేను స్పీచ్ ఇస్తున్నాను అనుకుని యోగంలో మంచి సంకల్పాలు, స్పీచ్ ఇస్తే ఎలా ఇస్తారు, చాలా జాగ్రత్తగా ప్రతి వర్డ్ని చూస్ చేసుకొని చెప్తారు కదా, అలా సైలెన్స్లో మీరు శుభభావనల యొక్క స్పీచ్ ఇవ్వండి సంకల్పాలతో, అది రెడీ చేసుకోండి. తర్వాత కర్మాతీత స్టేజ్, డబల్ లైట్ ఫరిష్తా స్టేజ్ పైన మరి స్పీచ్ రెడీ చేసుకున్నాం, వేదిక ఉండాలి కదా, ఏ స్టేజ్ పైకి వెళ్ళి చెప్పాలి అంటారంటే డబల్ లైట్, కర్మాతీతంగా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని తయారు చేసుకుంటే అదే స్టేజ్. అలా స్టేజ్ తయారు చేసుకొని వరదాన మూర్తి యొక్క పాత్ర వహించండి, స్టేజ్ మీద వరదానం ఇస్తున్నట్టుగా. అప్పుడు సంపూర్ణతకు సమీపంగా వెళ్తారు. ఆ కర్మాతీత స్టేజ్ ఆధారంతో ఎవరి గురించి మీరు సంకల్పం చేస్తారో
ఆ సంకల్పం వారికి వెంటనే చేరుతుంది. మీరు కర్మాతీత స్థితిలో ఉండి చేస్తే, మీరు ఎవరి గురించి చేస్తారో వాళ్ళకి వెంటనే వీళ్ళు నా కోసం ఈ శుభ సంకల్పం చేస్తున్నారు, నాకు ఈ శక్తిని ఇస్తున్నారు అని వారికి చేరుతుంది. ఈరోజు స్వమానము, నేను సహజ యోగిని. ఓం శాంతి.